శ్రీనివాస కార్తీక మహాపురాణం 20వ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలెనని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహాత్యమునందు ఏమి విశేషములు కలవా అని ఆ సంశయం కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరియన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయమని కోరెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించదును, ఆలకించమని ఆ కథను ఈ విధంగా వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని కాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశం ఎందు పుట్టినవు. కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దాని నాకు వివరింపుమని కోరెను. అంతా అత్ర మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటేగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయముందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందొక ఇతిహాసం వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకిట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికారి గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్ట బుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యము లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమలోభి అయి చోరులను చేరతీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లుగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బీతాహులను చేయుచుండెను. ఇటులా కొంతకాలం జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ కొంకణ కళాంగాది రాజుల చెవుల పడింది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడింది. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలనే తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదటి పక్షం వారు అధిక బలవంతులుగా నుండుటయో తాను బలహీనుడుగా నుండుటయో విచారించి ఏ మాత్రము భీతి చెందగా శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొలిపి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి 20వ అధ్యాయము అంటే 20వ రోజు పారాయణం సమాప్తం. జై శ్రీకృష్ణ.